షెహన్షా గారు మాత్రం మీలాగా అనుకోవటం లేదని స్పష్టంగా అర్థమైపోతోంది. అర్థమవుతుందేంటంటే అతి త్వరలోనే జోధా బేగం ఈ స్థానానికి వచ్చేస్తుందని. మమ్మల్ని వెంబడించొద్దని మీ అందరికి మేము చెప్పాం కదా. మమ్మల్ని క్షమించండి హుజూర్. ఖాన్ సాబ్ గారు ఏం చెప్పారంటే గతంలో జరిగిన దాళ్లు దృష్టిలో పెట్టుకుని తమని ఒంటరిగా విడిచిపెట్టొద్దన్నారు. మీతో నౌక విహారం చేయాలనే వర్తమానం నేనే పంపించాను మీకు. మీతో కలిసి నేను వెళ్ళదలుచుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలీదు. ఎలా ఈ జోధా బేగం ఆ వర్తమానం తను పంపించినట్టుగా మీకు చేరవేసిందో తెలీదు. తను నా హక్కును దెబ్బతీసింది. జోధా బేగం గురించి జలాలు ఎప్పుడు సరిగ్గా తెలుసుకుంటారో నాకు తెలియడం లేదు. జోధా బేగం నా విషయంలో, జలాల్ విషయంలో, అందరి విషయంలో ఆటలు ఆడుకుంటుంది. ఆ ఖుదాకే తెలియాలి తన మనసులో ఏముందనేది. తెలుసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు. ఆయన ఉద్దేశం ఏంటో అంత పట్టడం లేదు. స్వయంగా జోధా బేగంనే నమ్మడం ప్రారంభించారు. తెలియలేదా? మొన్నటి వరకు ఆ జోధా బేగం వారిని ద్వేషించేది, అసహించుకునేది. అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అమ్మగారు. మీకు విశ్రాంతి అవసరం. విశ్రాంతి తీసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. మీరు జోధా బేగంకి అంత ప్రాముఖ్యం ఇవ్వకండి. మీ అంతటి వంశ చరిత్రతో పోలిస్తే ఆవిడ ఎందుకు పనికొస్తుంది? లేదు హోషియార్, నా కోపం ఆ జోధా బేగం మీద కాదు, నాకు ఆ జలాల మీద కోపంగా ఉంది. అయినా వారు ఆ జోధా బేగంని ఎందుకు అలా నమ్ముతున్నారు? మీరిలా నా పక్కెక్కేసి కూర్చుంటే ఎలా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? నా స్థానమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరు అలా అరుస్తున్నారు హోషియార్? అసలు ఈ గొడవంతా ఏంటి? తెలీదా వాళ్ళకి ఇక్కడ విశిష్ట బేగం విశ్రమించాలని ప్రయత్నిస్తున్నట్టు? మీరు విశ్రమించండి బేగం సాహిబా. నేను వెళ్ళి మందలించి వస్తాను. వెళ్ళు, వెంటనే వెళ్ళి చెప్పు. ఇంకోసారి గొంతు పెగిలిందో పైనుంచి కిందకి తోసేస్తాను చెప్పు. నీ ప్రశ్నకి ఇదే జవాబు. ఇదేలా ఉంది? ఎంత ధైర్యమే నా మీద చేయి చేసుకుంటావా? ఏమిటి గొడవ ఇక్కడ? ముందు ఈ కీచులాట ఆపుతారా లేదా? రుకయ్య బేగం విశ్రాంతి తీసుకోదలిచారు. పోయి ఆవిడ విశ్రాంతి గది దగ్గర మీరు ఎంత రభస్ చేయకండి. ఏమిటి మీకంత మూర్ఖత్వం? రుకయ్య బేగం స్వయంగా వచ్చి మీ తోలు వలిస్తే తప్ప మీకు అర్థం కాదు. హోషియార్, నువ్వు అక్కడికి వాళ్ళ నోళ్ళు మోయించాలనేగా వెళ్ళావు? అవును హుజూర్, కానీ ఆ దాసీలందరికీ పిచ్చెక్కినట్టుంది. ఒకరినొకరు కొట్టి చంపేసుకుంటున్నారు. నేనేం చెప్పినా వినటం లేదు. వాళ్ళు ఎవరి ధైర్యం చూసుకుని దెబ్బలాటకు దిగారో తెలియడం లేదు. మరి నువ్వు చెప్పలేదా నేను విశ్రాంతి తీసుకోదలిచానని? హుజూర్ చెప్పాను, కానీ నా మాట లెక్క చేస్తేగా. లెక్క చేయలేదా? నేను కబురు పెట్టానని చెప్పినా కూడా గొడవ మానుకోలేదా వాళ్ళు? ఆపండి, ఆగమని మీకే చెప్పేది. ఏంటి ఇదంతా? ఇది నా అంతఃపురం, కుస్తీలు పట్టే గోదా కాదు. దయచేసి మన్నించండి హుజూర్, ఇందులో నా తప్పేం లేదు. ఈ గొడవకి మూల కారణం ఈ అజీజా. ఇది ఎక్కడి నుంచి వచ్చి మధ్యలో దూరింది. హుజూర్, నాకు మజర్ కి బాల్యంలోనే పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇదేమో ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ప్రేమని ఎవరు ఆపగలరు హుజూర్? నేను ఆ మజహర్ ఒకరినొకరం ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. కానీ హుజూర్, తనతో నా పెళ్లి మా బాల్యంలోనే నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు ఇది మధ్యలో వస్తే ఎలా హుజూర్? అతని ఆస్తి మీద కన్ను వేసింది. ఇది ఆస్తి మీద కన్ను వేసింది నేను కాదు, ఇదే వేసింది. ఇదే అతని సంపాదన మీద ఆశపడుతుంది హుజూర్. కానీ అతనితో నా పెళ్లి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది హుజూర్. కానీ ఆ పెళ్లి నిశ్చయం అయ్యే వేళకి మజహర్ చాలా చిన్నవాడు. ఆయన తల్లిదండ్రులే ఈ సంబంధం నిశ్చయం చేశారు. కానీ ఇప్పుడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ముందు నాకు ఈ సంగతి చెప్పండి. ఆ మజహర్ పెళ్లి నీతో నిశ్చయం చేశారా రుక్సానా? మజహర్ కి రుక్సానాతో పెళ్లి నిశ్చయం అయిపోయింది. నువ్వు అలా మధ్యలో రావటం పూర్తిగా నీ పొరపాటు. కానీ ఇది ఆయన్ని ప్రేమించడం లేదు. దానికి కావాల్సిందల్లా ఆయన సంపాదనలో భాగం మాత్రమే. ఏ ఆడదైనా తన భర్త సంపాదనలో భాగం కోరుకుంటుంది కదా హుజూర్. అలా కోరుకోవడంలో తప్పే ఉంది హుజూర్. కానీ హుజూర్, నా ప్రేమ కల్మషం లేని ప్రేమ కాదు. రుక్సానా హక్కు కోరడం తప్పు కాదు. తనేమో మజహర్ బాల్య స్నేహితురాలు. వాళ్ళకి పెళ్లి బాల్యంలోనే నిశ్చయమైంది. నువ్వు అలా మధ్యలో వచ్చి చాలా తప్పు చేశావు. ఆయన కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ప్రేమ అంటేనే ఒక కపటం. స్నేహం అనేది అన్నింటినీ మించిన బంధం. నేను నిర్ణయించడం అయిపోయింది. మజహర్ ఖాన్ పెళ్లి రుక్సానాతోనే జరగాలి. జోధా బేగం, ఇక మీరే నన్ను ఆదుకోవాలి.
కనీసం మీరైనా నా ప్రేమను అర్థం చేసుకోండి. ప్రేమ విలువ మీకు తెలుసు కదా. ఇప్పుడిక మీరే పూనుకోవాలి. జోదా బేగం నా ప్రేమని నాకు దూరం కానివ్వకండి. మీరే కాపాడాలి జోదా బేగం. ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఏం లాభం లేదు. ఈ అంతఃపురం నా అంతఃపురం. నేను నా నిర్ణయం ఏంటో చెప్పేశాను. దయచేసి క్షమించండి హుజూర్. నేను మీ నిర్ణయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేను. అంతఃపురం మీదే మీ అధికారం చెల్లుతుంది, మజహర్ మీద కాదు. మీరలా మీ ఇష్టం వచ్చిన వాళ్లతో తనని ముడిపెట్టకూడదు. ఇప్పుడన్నా అర్థమైందా? ఏదో నీ రోజులు బాగుండి నేను కేవలం చెంపదెబ్బ మాత్రమే కొట్టాను. చర్మం వలిపించి చెప్పులు కుట్టించాలి నిన్ను. నన్నే ఎదిరించి మాట్లాడతావా? అమర్యాదకరంగా ప్రవర్తిస్తావా? బహుశా నువ్వు మర్చిపోయావేమో, ఈ అంతఃపురం పూర్తిగా నాది. కనుక ఇక్కడ నేనేవంటే అదే చెల్లుతుంది. క్షమించండి రుకయ్య బేగం, కానీ తనన్నదే ఒప్పుకోవాలి. మజహర్కి అంతఃపుర నియమాలు వర్తించబోవు. అతనేం చేయాలన్నది మీరు నిర్ణయించకూడదు. మజహర్ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది అది స్వయంగా మజహరే నిర్ణయించుకోవాలి. చాలు చాలు చాలు. మీరు మాట్లాడకుండా ఉంటేనే మీకు మంచిది. నా విషయంలో మీ జోక్యం అక్కర్లేదు, నాకు మీ సలహాలు అక్కర్లేదు. కాదనడం లేదు, కానీ ఇది న్యాయానికి సంబంధించిన విషయం. మీ మాటని తృణీకరించాలనో మిమ్మల్ని కించపరచాలనో నా ఉద్దేశం కాదు. కానీ కనీసం ఒక్కసారి మీరు అజీజ మాట వినండి. మజహర్ అజీజులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకోదలిచినప్పుడు వాళ్ళలా చేసుకోవచ్చు. వాళ్ళని పెళ్లి చేసుకోకుండా అడ్డు రావడం న్యాయం కాబోదు రుకయ్య బేగం. నేను చెప్పిందే న్యాయం. మజహర్కి రుక్సానాకి పెళ్లి నిశ్చయమైపోయింది. రుక్సానా అతని బాల్యమిత్రురాలు కావచ్చు, కానీ ఆ సమయంలో మజహర్ వయసులో చాలా చిన్నవాడు. ఆ వయసులో అతనికి మంచి చెడుల గురించి తెలిసి కూడా ఉండదు. పైగా కొత్త చట్టం ప్రకారం అలాంటి వివాహం చెల్లుబాటు కూడా కాదు. అందువల్ల మజహర్ గనుక అజీజాని ప్రేమించినట్లయితే, తనని పెళ్లి చేసుకోదలిచినట్లయితే తనకి ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ప్రేమ, అనురాగం ఇవన్నీ కపట నాటకాలు, పనికి మాలిన మాటలివి. స్నేహం ఒకటే ముఖ్యమైనది. పైగా ఈ పెళ్లి ఎప్పుడో నిశ్చయమైపోయింది. కనుక మజహర్ పెళ్లి రుక్సానాతోనే జరగాలి. అతను అజీజాని మర్చిపోవాల్సి ఉంటుంది. ఇక ఇదే ఈ విశిష్ట బేగం ఆదేశం. అంతేకాదు జోదా బేగం, ఈ ఇద్దరు దాసీలు మా దాసీలే, అంతఃపుర నియామకంలో ఉన్నవారే. వీళ్ల తలరాతల్ని నిర్ణయించవలసింది నేను మాత్రమే. నేనే. ఒప్పుకుంటాను రుకయ్య బేగం, ఈ ఇద్దరు దాసీలు మీ దాసీలే కావచ్చు, కానీ ఆ మజహర్ మీ సేవకుడు కాదు. మజహర్ అంతఃపుర ఉద్యోగులలో ఒకడు అనలేము. అందువల్ల అంతఃపుర నియమాలలో ఏది అతనికి వర్తించదు. అతను ఒక సాధారణ పౌరుడు. అందువల్ల అతని సంగతి స్వయంగా షహిన్షా గారే నిర్ణయించాలి. మీరు నా నిర్ణయాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు జోదా బేగం. లేదు రుకయ్య బేగం, నేను అంటున్నదల్లా ఒకటే. ఈ విషయంలో నిర్ణయించగల అధికారం గలవాళ్లే నిర్ణయించాలని. ఈ అంతఃపురం నాకే సొంతం జోదా బేగం. కనుక ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారం పూర్తిగా నాకే ఉంది. నన్ను మన్నించండి రుకయ్య బేగం, నిజానికి ఈ వ్యవహారం షెహన్షా గారి అధికారం కిందకే వస్తుంది. అందువల్ల ఈ విషయంలో కేవలం షెహన్షా గారి నిర్ణయం తీసుకోవాలి. మజహర్ ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారే నిర్ణయిస్తారు. మహామంగా, మీరు కూడానా? మీరు కూడా ఈ జోదా బేగంని వెనకేసుకొస్తున్నారా? రుకయ్య బేగం చేసింది ఏం బాలేదు. షెహన్షా గారు ఆవిడికి విశిష్ట బేగం హోదా ఇచ్చుండొచ్చు, అయినా ఆవిడ ఇలా చేయటం ఏం బాగోలేదు. ఎవరి మీద కోపం పెట్టుకుని చివరికి ఆ దాసి మీద వెళ్ళగక్కారు. దాసి అంటావేంటి? ఆవిడ మిగతా బేగంలందరినీ కూడా దాసీలనే అనుకుంటుంది. బేగంలని మాత్రం ఆవిడ బేగంలుగా చూస్తుందా? అజీజ విషయంలో జరిగింది కొంచెం కూడా బాలేదు. అసలు తన తప్పేమీ లేదు. రుక్సానా సంగతి అందరికీ తెలుసు. చాలా దురాశ గయ్యేళ్ళది. నిజానికి జోదా బేగం మంచితనం ఇదంతా. ఆ రుకయ్య బేగం ఇష్టారాజ్యాన్ని వ్యతిరేకించే ధైర్యం చూపించారు జోదా బేగం. ఆవిడ చెప్తే మాత్రం లెక్క చేస్తే కదా రుకయ్య బేగం. జోదా బేగం గారు రుకయ్య బేగంని కవ్వించారు. ఇక ముందు ఏం జరుగుతుందో ఏమో.
హుజూర్, ఇవాళ అంతఃపురంలో ఏదో గొడవ జరిగింది. ఆ సందర్భంలో కొందరు బేగంలు తమని కలుసుకోవాలని వచ్చి ఉన్నారు. మేము అంతఃపుర వ్యవహారాలకి దూరంగా ఉంటున్నాం. అవన్నీ రుకయ్య బేగం అధికారంలోకి వస్తాయి. వాళ్లకు ఏ ఇబ్బంది కలిగినా రుకయ్య బేగంకి చెప్పమని చెప్పు. కానీ హుజూర్, ఈ వ్యవహారం రుకయ్య బేగం గారికి సంబంధించిందే. ఈ వివరాలు నాకు తెలియవు. కానీ ఆ బేగంలందరూ చాలా కలవరపడుతున్నారు. ఇలాంటి చిల్లర గొడవలు పట్టించుకోవడం కంటే మాకు మా సామ్రాజ్య వ్యవహారాలే ముఖ్యం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. షహన్షా గారికి జయము జయము. జోదా బేగం గారు వేంచేసి ఉన్నారు. ఆవిడ గారిని లోపలికి రమ్మని చెప్పు. చిత్తం హుజూర్. తమరేదో చెప్తున్నారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఇవన్నీ తీసుకెళ్ళండి. చెప్పండి, మీరు మాకేదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా? లేదు షహిన్షా, నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. మీరు పాలనా వ్యవహారాలలో తలమునకలుగా ఉన్నారని నాకు తెలుసు. అది ఒక్కటే కాక అనేక పనుల్లో తీరిక లేకుండా ఉంటారు తమరు. నిస్సందేహంగా జోధా బేగం, మేమేదో ఆనందంగాను సురక్షితంగాను నిర్భయంగా ఎలాంటి దిగులు లేకుండా ఉన్నాం కదా అని ప్రజల్ని పట్టించుకోకపోతే మాకు భాష అనిపించుకునే అర్హత ఉండదు. నేను అడిగదలిచింది అదే. మీరు ప్రజలు అంటున్నారే, వాళ్ళెవరని? ఈ భవనానికి వెలుపల ఉన్న వాళ్ళు మాత్రమేనా, లేక ఈ భవనం లోపల ఉన్న వాళ్ళు మీ ప్రజలు కాదా? అంటే అంతఃపురం మీ కర్తవ్య పరిధుల కిందకి రాదా షహిన్షా? అయితే మీరు మాట్లాడదలుచుకున్నది అంతఃపుర వ్యవహారమేనన్నమాట. జోధా బేగం, జోధా బేగం, మేము అంతఃపుర వ్యవహారాల్లో జోక్యం చేసుకోము. దానికి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని రుకయ్య బేగంకు అప్పగించాం. మీరు షహిన్షా, మీరు పట్టించుకున్నందువల్ల అది ఒక సేవకుడి లేక ఒక దాసి చావు బతికల సమస్యగా మారచ్చు షహిన్షా. జోధా బేగం, ఒక్క విషయం చెప్తాం వినండి. రుకయ్య బేగం తీసుకునే నిర్ణయాల మీద బాల్యం నుంచి మాకు నమ్మకం ఉంది. అంతఃపుర బాధ్యత ఆవిడికి అప్పగించాం. నేనెవరి నిర్ణయాలను ప్రశ్నించబోవడం లేదు షహిన్షా. రుకయ్య బేగం సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నేనెవరి మధ్య జోక్యం చేసుకోదలుచుకోలేదు. అయితే ఇక్కడ సమస్య రుకయ్య బేగం వారికి పరిమితం కాదు, న్యాయానికి సంబంధించింది. అక్కడ ఏదైతే జరుగుతుందో అది న్యాయానికి ధర్మానికి వ్యతిరేకమైనది. రుకయ్య బేగం గారేమో హక్కు అనేది ప్రేమ కంటే ముఖ్యమంటున్నారు. కానీ నాకు గల సంస్కారం ప్రకారం నా కళ్ల ముందే అన్యాయం జరుగుతూ ఉంటే అది చూస్తూ నేను ఉండలేను, దాన్ని సహించలేను. షహిన్షా, ఈ సమస్య ఇప్పుడు ఇద్దరి వ్యక్తుల జీవిత సమస్య, వాళ్ళ హక్కుల సమస్య, వాళ్ళ మనోభావాల సమస్య. వాళ్ళు సేవకులు, దాసీలే. అయితే మాత్రమే వాళ్ళు కూడా మీ ప్రజల్లో భాగమే కదా. వాళ్ల పట్ల కూడా మీకు కర్తవ్యం అనేది ఉంటుందిగా షహిన్షా. కాదనను, ఇలాంటి చిన్న విషయాలలో మీరు జోక్యం చేసుకోవడం బాగుండకపోవచ్చు. అయినప్పటికీ ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఒక్కసారి వాళ్ల మాట కూడా వినండి. వాళ్ళు మిమ్మల్ని అపారంగా అభిమానిస్తారు, అయిన వారిగా భావిస్తారు, ఎల్లప్పుడూ మీ శ్రేయస్సే కోరుకుంటారు. అలాంటి వాళ్ల సమస్య తెలుసుకోవడం వేరొకరి హక్కులో జోక్యం చేసుకున్నట్టు కాదు. ఇది మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అవుతుంది. ఇదే నేను తమరికి చేయదలిచిన విజ్ఞప్తి. న్యాయాన్ని ప్రేమించే షహిన్షాకి చేసే వినతి. ఇక నాకు సెలవిప్పించండి. ప్రణామాలు. యుద్ధంలో మనం విజయం సాధించాం. ఇక మేవాడ్ రాజ్యంపై మన హక్కుని చూపించవలసి ఉంది. వాళ్ల కోట మీద మన పతాకం ఎగరవేయాలి. జలాలుద్దీన్కి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి. మన రాజపుత్రుల సత్తా ఏమిటో తెలియాలి. కేవలం అంతటితో సరిపోదు. మొగలాయిలు ఊరుకునే రకం కాదు, ఎదిరిస్తారు. ఎలాగో అలాగా వాళ్ళు మేవాడిని మళ్ళీ సొంతం చేసుకోవాలనుకుంటారు. మనం దానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. సుజామల్ గారు, యుద్ధంలో మొగలాయి సైనికులు చనిపోయారు కదా, వాటి సంగతి ఏం చేయమంటారు? అందులో కొందరు జలాలుద్దీన్కి దగ్గర బంధువులు కూడా ఉన్నారు. ఉంటే ఉండని వాటిని అడవిలో పారవేయిద్దాం. కాకులు, గద్దలు, నక్కలు పీక్కుతుంటాయి. వద్దు, వాళ్ళు మన శత్రువులే కావచ్చు, కానీ యుద్ధంలో వీరమరణం చెందిన వాళ్ళు తమ రాజుగారి కోసం ప్రాణాలను అర్పించారు. వాటిని సగౌరవంగా ఆగ్రాకి పంపించేయండి. భలే సుజామల్ గారు, మీరేమో రాజపుత్రుల సంస్కారానికి ధీటుగా మాట్లాడారు. అటు మీ చిన్నాన్నగారు, ఆయన రాజపుత్రుల గౌరవాన్ని మంట కలిపేశారు. తన కూతురు జోధాని మొగలాయులకిచ్చి పెళ్లి చేశారు. రాజపుత్ర వంశంలో పుట్టి యుద్ధం అంటేనే భయపడిపోయాడు. చాలా నీచం. ఆయన రక్తం కూడా కలుషితమైపోయింది. ఆయన పిరికితనం చూపించుకున్నారు. కానీ రాకుమారి జోధా కనీసం సాహసం చూపించాలిగా. ఆత్మహత్య చేసుకుని చావాల్సింది. మొగలాయిల సంబంధం చేసుకోవడానికి ముందు వాళ్ళ వైభవం,
మొగలాయిల సంపద చూసి ఆవిడ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. షెహన్షాకి బేగంని కాబోనని చెప్పలేకపోయింది ఆవిడ. ఇక చాలు. చిన్నాన్నగారు భయపడి ఉండొచ్చు. వారు రాజపుత్ర వంశానికి మచ్చ తీసుకొచ్చారు. కానీ జోధాని తప్పుపడితే మాత్రం నేను ఎంత మాత్రం సహించను. తను ధైర్యంగా వ్యవహరించింది, వీరత్వం ప్రదర్శించింది. రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తనను తాను బలి చేసుకుంది. అలాంటి జోధా విషయంలో ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో నీ శరీరం తునాతునకలైపోతుంది. క్షమించండి సుజామల్ గారు, నేనలా అన్నది జోధా రాకుమారిని కించపరిచే ఉద్దేశంతో కాదు. నోటికొచ్చినట్లు మాట్లాడి క్షమించమంటున్నావా? ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మరీ మాట్లాడాలి. అర్థమైందా? మొగలాయి వీరుల శవాల్ని ఆగ్రాకి పంపించండి. చిత్తం. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు సుజామల్ గారు. యుద్ధంలో విజయం సాధించేశాం కనుక నేను ముందుగా చెప్పినట్లుగా వెంటనే ఆగ్రాకి బయలుదేరి వెళ్ళాలి. కానీ సుజామల్ గారు, చాలు, ఇక నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. మన జాతి వారి కోసం నా కర్తవ్యం నిర్వర్తించాను. ఇప్పుడు ఒక చెల్లికి అన్నగా నా కర్తవ్యం నిర్వర్తించుకోవాలి. ఇదేంటిది? ఇక్కడంతా ఇంత చీకటిగా ఉంది. రుకయ్య బేగం నిద్రపోతున్నారు. ఇది నిద్రపోల్సిన వేళ కాదు, మేలుకోవాల్సిన సమయం. మెల్లగా. ఎవరైనా సరే ఆవిడ నిద్రను చెడగొడితే కనుక వారి తలని నరికేస్తానన్నారు. అలాగా? నేను కూడా చూస్తాను రుకయ్య బేగం తలలు ఎలా నరికించేస్తారు. మేలుకోండి రుకయ్య బేగం. జోధా బేగం అంతఃపుర బాధ్యతల్ని చేపట్టబోతున్నది. ఆ జోధా బేగంకి అంత ధైర్యం ఎక్కడుంది మహామంగా? కొన్నాళ్ల క్రిందటే కదా ఆవిడ అందుకు నిరాకరించింది. ఆవిడకి అంతఃపురం మీద పెత్తనం చెలాయించాలనే ఆసక్తే లేదు. కానీ స్వయంగా అంతఃపురమే ఆవిడ్ని కావాలనుకున్నట్లయితే సమయం ఇసుక రేణువుల్లాగా మీ చేతుల్లోంచి జారిపోతోంది రుకయ్య బేగం. ఈ అంతఃపురంలో ఇప్పటికీ నా పెత్తనమే నడుస్తోంది మహామంగా. నేను విశిష్ట బేగంనని బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. అయితే పదవులు మారిపోవడానికి సమయం పట్టదని నేనే మీకు గుర్తు చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అంతఃపుర పెత్తనం మీ చేతుల్లోనే ఉండాలని. అప్పుడే జలాల మీద పెత్తనం కూడా జోధా బేగం చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఇప్పటికే సమయం మించిపోయింది రుకయ్య బేగం. కానీ ఇప్పుడు మాత్రం మీ ఇష్టానుసారం లేదని స్పష్టమైపోయింది. ఒకానొకప్పుడు అంతఃపురం మీ చెప్పు చేతుల్లోనే ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు ఏది అంతఃపురంలో మీ ఇష్ట ప్రకారం జరగటం లేదు. అది సమయం కావచ్చు, జోధా బేగం కావచ్చు, లేదా అంతఃపురంలోని దాసీలైనా కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నదేదో కొంచెం స్పష్టంగా చెప్పండి. బయట ఒకటే గోలగా ఉంది. అవునా? నాకు మాత్రం అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. తుఫానుకు ముందుండే ప్రశాంతతే ఇది. అందరూ బేగంలు, దాసీలు, బానిసలు అంతా ఏకమైపోయారు. మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఎదురు తిరగటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీ మీద తిరుగుబాటు జరుగుతోంది రుకయ్య బేగం. నిజమా? వాళ్ళ కొంత ధైర్యం ఎలా వచ్చింది? జోధా బేగం వల్ల వచ్చింది. అందరూ ఏకమై బయట చర్చలు జరుపుతున్నారు. అంతఃపుర బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని చర్చిస్తున్నారు. అందరూ ఏకమై షహన్షా గారి వద్దకు బయలుదేరుతున్నారు. మీ మీద ఫిర్యాదు చేస్తారట. మీరు అంతఃపురాన్ని నడిపించలేరని వారికి చెప్తారట. నాకు తప్ప ఈ అంతఃపురాన్ని నడిపించగల సత్తా ఇంకెవ్వరికి లేదు, ఉండదు మహామంగా. ఇక జోధా బేగం సంగతంటారా? తన విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వెళ్ళనివ్వండి వాళ్ళని జలాల దగ్గరికి. కానీ ఈ అంతఃపురం మాత్రం ఇది ఎప్పటికీ నా చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ జలాల్ వాళ్ళు చెప్పిన దానికి అంగీకరిస్తే వాళ్ళంతా ఏకమై మీ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారు. పైగా వాళ్ళకి తోడుగా జోధా బేగం నిలబడుతోంది. ఇక మీకు ఇంకోసారి చెప్పనక్కర్లేదనుకుంటాను ఆ జోధా బేగం ఎంత తెలివిగా జలాల్ని తన మాటలో పడేస్తోందో అని. వెళ్ళనివ్వండి వాళ్ళని జలాల్ దగ్గరికి. నేను చూడాలనుకుంటున్నాను జలాల్ ఈ విషయంలో ఏం చెప్తారా అని.
చూస్తారుగా మహామంగ, జోధా బేగం ఎలా వెళ్ళిందో అలాగే మొహం మార్చుకుని తిరిగి వచ్చేస్తుంది. దయచేసి క్షమించండి బేగం సాహిబా, కానీ ఈ సమాచారం మీకు చెప్పి తీరాలి. అదేదో త్వరగా చెప్పు హోషియార్. షహన్షా గారు అంతఃపురం స్త్రీలందరినీ ఒక చోటికి రమ్మన్నారు. వారు వాళ్ళకి ఏదో చెప్పదలిచారట. సరే అయితే